నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ది ఫాలోయింగ్ వన్స్. ఆమ్రపాలి, అంగుళీమాల, ప్రజాపతి గౌతమి, యశోధర. సో ఇక్కడ కొందరు పర్సన్స్ నేమ్స్ అనమాట ఇవన్నీ కూడా. బౌద్ధ మతం. సో బౌద్ధ మతంలో కీలకమైనటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా. సో ఇక్కడ ఏమంటారు, విచ్ ఆఫ్ ది అబవ్ ఆర్ ఎంబ్రేస్డ్ బుద్ధిజం. వీళ్ళు ఎవరెవరు బౌద్ధ మతాన్ని స్వీకరించారు. సో అప్పట్లో వీళ్ళలో ఎవరెవరు బౌద్ధ మతాన్ని స్వీకరించారని చెప్పేసి అడిగారనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆమ్రపాలి. ఫస్ట్ వ్యక్తి ఎవరంటే ఆమ్రపాలి. ఈ ఆమ్రపాలి అనే ఆమె ఒక వేశ్య అనమాట. వైశాలి ప్రాంతంలో ఒక వేశ్య అంటే ప్రాస్టిట్యూట్ అనమాట. ఈమె వచ్చేసి ఒక ప్రాస్టిట్యూట్. ఎప్పుడైతే ఈమె బుద్ధుని యొక్క ఉపన్యాసాలకి ప్రభావితం అవుతుందో ఆ వేశ్యావృత్తిని వదిలేసి ఈ యొక్క బుద్ధిజంలో అంటే బౌద్ధ మతంలో జాయిన్ అవుతుందన్నమాట. బౌద్ధ మతాన్ని స్వీకరిస్తుంది. కాబట్టి ఇది కరెక్ట్. నెక్స్ట్ అంగుళీమాల. సో అంగుళీమాల కూడా బౌద్ధ మతాన్ని పాటిస్తాడు. ఎందుకంటే ఈయన ఒక గజ దొంగ. సో అంగుళీమాల అనే అతను ఒక గజ దొంగ అనమాట. సో ఇతను కూడా మారి బుద్ధుని యొక్క ప్రవచనాలు ఉపన్యాసాలకి ప్రభావితులయ్యి మంచి వ్యక్తులుగా మారి ఈ యొక్క బౌద్ధ మతాన్ని స్వీకరిస్తారు. నెక్స్ట్ ప్రజాపతి గౌతమి. అంటే బుద్ధుడి యొక్క తల్లి చిన్నతనంలోనే చనిపోతుంది. కాబట్టి ఆయన ఒక పినతల్లి అనమాట. సో పినతల్లి ఆయన్ని పెంచుతుంది చిన్నప్పటి నుంచి. ఆమె ప్రజాపతి గౌతమి. ఆమె బౌద్ధ మతంలో చేరినటువంటి మొట్టమొదటి సన్యాసిని అంటారు. బౌద్ధ మతంలో చేరిన మొట్టమొదటి మహిళ ప్రజాపతి గౌతమి, గౌతమ బుద్ధుని యొక్క పినతల్లి. నెక్స్ట్ యశోధర, ఆయనకు వైఫ్ అనమాట. సో గౌతమ బుద్ధుని యొక్క భార్య, వైఫ్ వచ్చేసి యశోధర. ఈమె వచ్చేసి పినతల్లి అంటే స్టెప్ మదర్ అనమాట. చిన్నప్పటి నుంచి ఆయన పెంచినటువంటి మదర్. సో వీళ్ళు కూడా జాయిన్ అవుతారు. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి అందరూ కూడా ఈ యొక్క బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఇక్కడ ఆమ్రపాలి, వేశ్య, అంగుళీమాల, గజదొంగ, ఇలా చాలామంది వ్యక్తులు వాళ్ళ యొక్క వృత్తిని మార్చుకొని మంచి జీవితాన్ని గడుపుతూ బౌద్ధ మతాన్ని స్వీకరించి చాలా సంతోషంగా ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ కూడా అప్పుడు బౌద్ధ మతాన్ని అయితే స్వీకరించారు.